ఈరోజు తెలంగాణలో వరంగల్ కేంద్రంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన ఉన్నట్టు పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చినాయి. పోలీసు బందోబస్తు అన్ని కూడా ఏర్పాట్లు చేసిన తర్వాత చివరి నిమిషంలో రద్దు ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టే ధైర్యం లేదు. అందులో వరంగల్లో ఎక్కడైతే తమ హెలికాప్టర్ మరి ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ ఉందో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ హన్మకొండలో అదే గ్రౌండ్ వేదిక చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల ముందట ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన అధ్యక్షత జరిగినటువంటి మీటింగ్ లో ఈ కాంగ్రెస్ అధినేతలు అందరూ కూడా వచ్చి అక్కడ రైతు డిక్లరేషన్ అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రాంతం అది పౌరుషాల గడ్డ వరంగల్. కాబట్టి అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా రాహుల్ గాంధీ వస్తే కూడా హాజరు కావద్దని హుకుం జారీ చేసి ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలు, పథకాలలో ఉన్న అవకతవకలు, అన్ని రకాల అనుమానాలు, విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ స్థితిని క్షేత్రస్థాయిలో ఓర్గల్లు వేదికగా అంచనా వేయడానికి ఒక రహస్య సమావేశం పెట్టుకుని ఈ తతంగం అంతా నడిపింది రాహుల్ గాంధీ బృందం. కానీ చివరగా అది రక్షణ ఉండదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముఖ్యంగా రైతులు ఈ మధ్య వరంగల్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఊరు వాడ రైతాంగ సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని రాహుల్ గాంధీ బృందం కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటన రద్దు చేసింది. ధైర్యం లేదు. ఆనాడు అన్ని రైతాంగానికి పండుగ చేస్తామని చెప్పి నమ్మబలికినటువంటి రైతు భరోసా మోసమైంది, 12,000 వ్యవసాయ కూలీ మోసమైంది. ఆ తర్వాత బోనస్ అనే పేరు మీద బోగస్ మాటలు ఇచ్చారు. 2 నెలలైనా ధాన్యం ఎత్తి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు కూడా పడటం లేదు. రుణమాఫీ పూర్తి వైఫల్యమైంది. రుణమాఫీ దాదాపుగా 60% పైబడి రైతులు ఇంకా కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ పర్యటనను మీడియాలో చూసినటువంటి రైతులు తిరుగుబాటు చేస్తారనేటువంటి ఒక భయం తోటే ఇలా రాహుల్ గాంధీ పర్యటన రద్దయింది. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లోటుపాట్లను, లొసుగులను, పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను, పథకాలు ఉన్నటువంటి లొసుగులను, వాళ్ళ మంత్రుల యొక్క, ముఖ్యమంత్రి యొక్క అవినీతిని అంచనా వేయడం కోసమే అంతర్గత సమీక్ష పెట్టారని చెప్పి ఇలా భావించడం జరుగుతా ఉన్నది.